ఇప్పుడు మీరు రకరకాల స్ట్రాటజీస్ అన్నీ వాడుకున్నారు. అంటే గ్యాన్ ఫాన్ యూజ్ చేశారు, ఫెబ్ వాడారు. ఇవన్నీ యూజ్ చేసి ఒక స్ట్రాటజీని బిల్డ్ చేశారు. గోల్డెన్ రేషియో ప్రొఫైల్. గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ట్రేడర్స్‌కి మాత్రమే ఉపయోగపడతదా? ఇన్వెస్టర్స్‌కి కూడా ఉపయోగపడతదా? ఎట్లాంటి వాళ్ళకి ఇది అంటే ఇప్పుడు ఏదైతే ఇండికేటర్ ఉందో అది దేనికైనా పనిచేస్తదా గోల్డెన్ రేషియో ప్రొఫైల్? గోల్డెన్ రేషియో ప్రొఫైల్ అనేది ఇంట్రాడే. ఓకే. ఇంట్రాడేలో బయ్యర్స్‌కి పనిచేస్తుంది, ఆప్షన్ సెల్లర్స్‌కి పనిచేస్తుంది. ఆప్షన్స్‌లో ఓకే. క్రిప్టోకి పనిచేస్తుంది, గోల్డ్‌కి పనిచేస్తుంది, ఫారెక్స్‌కి పనిచేస్తుంది, అన్నిటికీ పనిచేస్తుంది. ఓకే. అలానే మీకు స్వింగ్ ట్రేడింగ్‌కి పనిచేస్తుంది. అంటే రైట్ బ్రేక్అవుట్స్‌ని చూపిస్తుంది. ఇన్వెస్టర్స్‌కి పనిచేస్తుంది. రైట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి బయింగ్ ప్రెజర్ ఎక్కడుంది, సెల్లింగ్ ప్రెజర్ ఎక్కడుంది, ఒక బయింగ్ ప్రెజర్ క్రియేట్ అయినప్పుడు ప్రీవియస్ సెల్లింగ్ ప్రెజర్ ఫెయిల్ అయిందా లేదా అనేది మనం అలర్ట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. అన్నిటికీ పనిచేస్తుంది. ఓకే. ఎందుకు ఇది అన్నిటికీ పనిచేస్తుంది అంటే మెయిన్ చార్ట్కి తెలుసా, నేను 1 మినిట్ చార్టా 3 మినిట్స్ చార్ట్ అనేది తెలుసా దానికి? పోనీ నేను గోల్డ్ చార్ట్, నేను క్రిప్టో చార్ట్ అని తెలుసా? వచ్చిన డేటాని బట్టి క్యాండిల్స్ పడుతూ వెళ్తూ ఉంటాయి, అంతే కదా. సో ఒక ఫార్ములా ఏదన్నా ఉంది అంటే అన్ని చోట్ల సక్సెస్ అయితేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దాన్ని నా దాంట్లో పెట్టుకుంటా. ఓకే. నిఫ్టీకే వర్క్ అవుద్ది, బ్యాంక్ నిఫ్టీకే వర్క్ అవుద్ది, సెన్సెక్స్కే వర్క్ అవుద్ది అంటే ఐ డోంట్ అగ్రీ విత్ దట్. ఓకే. అది అసలు ఫార్ములానే కాదు. చార్ట్‌కి భాష తెలీదు, జాతి తెలీదు, ప్రాంతము తెలీదు. అది చార్ట్ అంతే, భగవంతుడిలాగా అంతే. అది ప్లెయిన్ అది. అంతే. సో ఎవడెళ్ళినా ఎవరికైనా వర్షాకాలం ఉంటుంది, ఎవరికైనా చలికాలం ఉంటుంది, ఎవరికైనా ఎండాకాలం ఉంటుంది. అలానే గోల్డెన్ రేషియో ప్రొఫైల్ అనేది కూడా ఓకే. ఏ చార్ట్ మీద అప్లై చేసినా ఇంపాక్ట్ ఒకటే. కాకపోతే ఏంటంటే ఇంట్రాడే ప్రాసెస్ డిఫరెంట్, ఓకే. స్వింగ్ ట్రేడింగ్ ప్రాసెస్ డిఫరెంట్, ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ డిఫరెంట్. అంటే ఎలా వాడాలో పద్ధతులు మారతాయి అంతే. అంతకు మించి ఈ ఇండికేటర్ అనేది మీకు దేని మీదైనా వర్కౌట్ అవుతుంది.